కీలకంగా మారనున్న రెండో ప్రాధాన్యత ఓటు. తీవ్రంగా శ్రమిస్తున్న కాంగ్రెస్ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం బండికి అగ్ని పరీక్ష పెట్టిన అంజిరెడ్డి వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు వినూత్న తీర్పు దిశగా పట్టబద్దులు. ఇక్కడేమో రంగంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా ఇవ్వడం జరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కోసం ముఖ్యమంత్రి సైతం రంగంలోకి దిగారు. సోమవారం స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో పట్టభద్రుల బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సమావేశంలో పట్టభద్రులను తమ వైపు తిప్పుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. విద్యా వ్యవస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను తన ప్రసంగంలో ప్రముఖంగా వివరించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక్కడేమో బండికి అగ్ని పరీక్ష. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అగ్ని పరీక్షగా మారిందని రాజకీయంగా చర్చ నడుస్తుంది. బండి స్పీచ్ను అంజిరెడ్డి అందుకోలేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. తన పార్లమెంటు ఎన్నికల కంటే అధికంగా కష్టపడుతూ పార్టీ శ్రేణిలో జోష్ నింపుతున్నారని బండి సంజయ్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచి కాంగ్రెస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే అనేలా రాష్ట్ర ప్రజలకు సంకేతం ఇచ్చేలా వ్యూహం రచించారు. నియోజకవర్గ పరిధిలోని 4 ఎంపీలు, ఎమ్మెల్యేలు అంజిరెడ్డి గెలుపు కోసం శ్రమిస్తున్న వారిని సమన్వయం చేసుకోవడంలో అంజిరెడ్డి విఫలమయ్యారు. కొంత కష్టమే ఇంకా అంజిరెడ్డికి. ఇంకా చాప కింద నీరులా ఆ ఇద్దరు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేషారావులు చాప కింద నీరులా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓట్లను కొల్లగొట్టే పనిలో నిమగ్నమయ్యారు. 6 నెలలుగా 4 ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నుండి టికెట్ ఆశించిన రవీందర్ సింగ్కు అధిష్టాన నిర్ణయం విస్మయానికి గురి చేసింది. దీంతో ఎలాగైనా బరిలో నిలవాలని నిశ్చయించుకొని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి బరిలో నిలిచారు. ఇంకా బీఆర్ఎస్ క్యాడర్ను తన వైపు తిప్పుకోవడం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఒప్పించి తనకు మద్దతు ఇచ్చేలా తుది వరకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారికంగా మద్దతు ఇవ్వకున్నా అంతర్గతంగానైనా క్యాడర్కు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ దళపతిని వేడుకుంటున్నారు. స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేషారావుకు ట్రస్మా స్ట్రాంగ్ ప్లాట్ఫామ్గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు అతనికి మద్దతుగా తెలుపుతున్నారు. దీంతో గెలుపు ధీమాతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీరు గెలుస్తారా లేక వీరు చీల్చే ఓట్లు ఎవరి పుట్టి ముంచుతాయనో, ఎవరి తరతలు మారుతున్నాయని చెప్పి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ను అలాగే బీజేపీకి ఓటు వేసిన పట్టభద్రుడు కాంగ్రెస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వేయడు. దీంతో ప్రధాన పార్టీలకు సమంగా ప్రచారంలో దూసుకుపోతున్న హరికృష్ణకు రెండో ప్రాధాన్యత ఓట్లు అధిక మొత్తంలో పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ అంశమే ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హోరాహోరీగా తలపడుతున్న పోరులో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఫలితం వచ్చే అవకాశాలు స్వల్పమేనని మేధావులు భావిస్తున్నారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓటుతో తుది ఫలితం వెలువడే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. దీంతో ప్రధాన ప్రత్యర్థులు పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఎవరెవరు రెండు ప్రాధాన్యత ఓట్లు అధికంగా పొందుతారో వారే విజేతలుగా నిలుస్తారు. 6 నెలలుగా 42 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్గా 19 సంవత్సరాల సర్వీస్కు రాజీనామా చేసిన పట్టభద్రుల శ్రేయస్సే పరమావధిగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రసన్న హరికృష్ణ కంటెంట్తో కూడిన స్పీచ్లతో పట్టభద్రులను తన వైపు తిప్పుకోగలిగారు. ఆయన డెడికేషన్ పట్టభద్రులు ఆలోచనలు పడ్డారు. కాంగ్రెస్ బీజేపీల అభ్యర్థులు సమానంగా ప్రచారంలో ఎక్కడ తగ్గకుండా విలక్షణ పంతాను ఎంచుకొని హోరాహోరీగా తలపడుతున్నారు. ఆయనకు బీసీ కార్డు కూడా కలిసి వచ్చే అంశంగా మారింది. ఇందులో ప్రధానంగా నరేందర్ రెడ్డి, అదేవిధంగా అంజిరెడ్డి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులతో సమానంగా స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వచ్చిన బీఎస్పీ నుంచి టికెట్ తీసుకొని ప్రసన్న హరికృష్ణ గారు తన సెల్ఫ్ ఇమేజ్ తోటి అసిస్టెంట్ ప్రొఫెసర్కి రాజీనామా చేసి 19 సంవత్సరాల ఉద్యోగం ఉన్నా కూడా రాజీనామా చేసి పట్టభద్రులకు న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో కొట్లాడుతున్న వ్యక్తి, పట్టభద్రులకు న్యాయం చేయాలని చెప్పి కొట్లాడుతున్న వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారికి కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు అధికంగా పడే అవకాశం ఉంది. సో మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి గారికి పడినా, అంజిరెడ్డికి పడినా ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తిరగడం కష్టం కాబట్టి రెండో ప్రాధాన్యత ఓటు ద్వారానైనా కూడా దీన్ని రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వస్తుందో వారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ ప్రసన్న హరికృష్ణ కూడా ధీటుగా పోటీలో నిలుస్తాడు. మొదటి 2, 3 స్థానాల్లో ఈ ముగ్గురిట్ల మధ్య గెలుపు ఉంటుందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి